హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేమిటంటే ఆ దేశంలో కీలక పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఒక కొత్త నాయకుడు వచ్చి చేరాడు. అతని పేరే తారిక్ రెహమాన్. ఆయన వచ్చి రాగానే ఆ దేశంలో హిందూ, ముస్లిం లేదంటే క్రైస్తవులు, బౌద్ధులు అందరూ కూడా బంగ్లాదేశ్లో చాలా ప్రశాంతంగా జీవించాలి. ఈ దేశం అన్ని మతాలకు సంబంధించిన వారిది కాబట్టి నేను భవిష్యత్తులో శాంతియుత పరిస్థితులను నెలకొల్పడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తాను అనే విధంగా ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తి కీలక ప్రకటన చేశారు. ఈ బీఎన్పీ అనే పార్టీ బంగ్లాదేశ్లో చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న పార్టీ. గతంలో మనం ఒక్కసారి చూసుకుంటే బీఎన్పీ పార్టీ బంగ్లాదేశ్ను ఏకంగా 12 సంవత్సరాల వరకు అప్పుడప్పుడు పరిపాలన చేసింది. మిగిలిన సమయాల్లో ఎక్కువగా షేక్ హసీనా ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఎన్పీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు ఉన్నాయి అని అక్కడి రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం తారిక్ రెహమాన్ ఆ దేశంలో బీఎన్పీ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి తారిక్ రెహమాన్ గనుక ఆ దేశంలో అధికారంలోకి వస్తే ఆ దేశంలో వచ్చే మార్పులేంటి, ముఖ్యంగా హిందువులు లేదంటే ఇతరత్ర మైనారిటీ వర్గాలకు చెందిన మతాలపై ఇప్పుడు జరుగుతున్న దాడులు భవిష్యత్తులో ఆపే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా, లేకపోతే ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం మనందరికీ తెలుసు, మహమ్మద్ యూనస్ ఆ దేశంలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున మతోన్మాద గ్రూపులు చెలరేగిపోతూ ఉన్నాయి. మైనారిటీలైన హిందువుల నుంచి క్రిస్టియన్లు, బౌద్ధులు ఇలాంటి వాళ్ళపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఆ దేశంలో మహమ్మద్ యూనస్ను గద్దె దింపాలి అనే ఆగ్రహం అయితే ఆ దేశంలోని మైనారిటీలో ఉంది. కాబట్టి ఈ మైనారిటీలను చల్లార్చాలంటే ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలమైన ఒక ప్రకటన చేయాలి. ఈ ప్రకటనే ఇప్పుడు తారిక్ రెహమాన్ చేశాడు. కాబట్టి భవిష్యత్తులో ఆయన గనుక అధికారంలోకి వస్తే వచ్చే మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఖలీదా జియా, ఈ బీఎన్పీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న ఖలీదా జియా ప్రస్తుతం ఆ దేశంలో లేరు. ఆమె వైద్య అవసరాల నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తి కూడా గతంలో విదేశాల్లో ఉండేవాడు. ఏకంగా 17 సంవత్సరాల పాటు ఆయన విదేశాల్లోనే ఉన్నారు. బంగ్లాదేశ్కు ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు లేవు. షేక్ హసీనా ప్రభుత్వంలో అతనిపై పెద్ద ఎత్తున నేరారోపణలు మోపారు. తద్వారా ఆయన్ను బంగ్లాదేశ్కు రాకుండా చేశారు. ముఖ్యంగా 2007 అండ్ 2008 ఈ మధ్య కాలంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తారిక్ రెహమాన్పై అనేక అభియోగాలు మోపారు. కొన్ని రోజులు జైల్లో కూడా ఉంచేశారు. ఆ తర్వాత తారిక్ రెహమాన్కు అనారోగ్య కారణాల రీత్యా అతనికి బెయిల్ రావడంతో ఆయన విదేశాలకు పారిపోయారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా బంగ్లాదేశ్కు రాలేదు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆ దేశంలో అడుగుపెట్టారు. ముఖ్యంగా తారిక్ రెహమాన్ గతం లేదంటే ఈ బీఎన్పీ పార్టీ చరిత్రను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ పార్టీ మొత్తంగా గతంలో భారత్కు వ్యతిరేకంగా లేదంటే ఆ దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకంగానే పనిచేశారు. ముఖ్యంగా 2001 to 2006 ఈ మధ్య కాలంలో ఈ బీఎన్పీ పార్టీ బంగ్లాదేశ్ను పరిపాలన చేసింది. అదే సమయంలో ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. ఇదే సమయంలో ఈ ప్రభుత్వ ఏర్పాటులో జమాతే ఇస్లామీ అనే రాడికల్ మతోన్మాద సంస్థను కూడా వీళ్ళు కూటమిలో భాగంగా చేర్చుకున్నారు. ఈ జమాతే ఇస్లామీ అనే సంస్థ ఆ దేశంలో ఇప్పుడు హిందువులపై జరుగుతున్న దాడులకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, 1971 యుద్ధం తర్వాత ఆ దేశంలో ఏకంగా 18% ఉన్న హిందువులు జస్ట్ 8%కు పడిపోయారు. అంటే ఈ 10% ఆఫ్ డిక్లైన్లో ఈ జమాతే ఇస్లామీ అనే రాడికల్ మతోన్మాద సంస్థ చాలా కీలకంగా పనిచేసింది. ఆ దేశంలో మతోన్మాద శక్తులను ప్రోత్సహించడం ద్వారా హిందువులపై లేదంటే ఇతర మైనారిటీ వర్గాలపై అటాక్స్ చేస్తూ వచ్చింది. అందువల్లనే షేక్ హసీనా ఆ దేశంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ జమాతే ఇస్లామీని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించి దానిపై నిషేధం విధించారు. తద్వారా ఈ సంస్థ కార్యకలాపాలు ఎక్కువగా సాగలేదు. కానీ బీఎన్పీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో అప్పుడంతా కూడా ఈ జమాతే ఇస్లామీ సంస్థ పెద్ద ఎత్తున విజృంభణ చేసింది. తద్వారా
ఈ బీఎన్పీ అధికారంలో ఉన్న సమయంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున మైనారిటీలైన హిందువులతో పాటు క్రైస్తవులు, బౌద్ధులు ఇలాంటి వాళ్ళందరి పైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. సో, ప్రస్తుతానికైతే జమాతే ఇస్లామీ అండ్ ఈ బీఎన్పీ పార్టీ 2 కూడా బద్ధ శత్రు పార్టీలుగా ఆ దేశంలో ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీఎన్పీ పార్టీకి ప్రధాన ప్రతిపక్షమైన అవామీ లీగ్‌పై ఆ దేశంలో బ్యాన్ విధించారు. ఖచ్చితంగా అవామీ లీగ్ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. దీనివల్ల బీఎన్పీ వర్సెస్ జమాతే ఇస్లామీ అండ్ ఇతర చిన్న పార్టీలుగా ఆ దేశ రాజకీయ పరిస్థితులు పూర్తిగా విభజించబడ్డాయి కాబట్టి, ప్రస్తుతం రాజకీయాల్లో అయితే ఈ బీఎన్పీకి ప్రధాన ప్రతిపక్షంగా జమాతే ఇస్లామీ అంటే రాడికలైజ్ సంస్థ ఉంటుంది కాబట్టి, వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంటుంది. కానీ ఎప్పుడైతే ఈ తారిక్ రెహమాన్ అధికారంలోకి వస్తాడో, ఆ తర్వాత ఈ 2 పార్టీలు గనుక కలిసిపోతే అది పెద్ద ఎత్తున ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తారిక్ రెహమాన్ అనే వ్యక్తికి సంబంధించిన మరో విషయం ఏమిటంటే 2001 నుంచి 2006 మధ్యలో ఈ బీఎన్పీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మన భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థలకు వీళ్ళు నిధులు సైతం ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి. ముఖ్యంగా 2004లో చిట్టగాంగ్‌లో ఒక షిప్‌ను పట్టుబడ్డారు. ఈ షిప్‌లో పెద్ద ఎత్తున అమ్యునిషన్ లేదంటే తుపాకులు, బుల్లెట్లు ఇలాంటివి పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. ప్రపంచంలో ఎక్కువగా పట్టుబడిన తుపాకులు లేదంటే ఇలాంటి అమ్యునిషన్‌లు చిట్టగాంగ్‌లో పట్టుబడిందే చాలా పెద్దది అని ఇప్పటికీ కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. సో, ఈ అమ్యునిషన్ అంతా ఎవరికి సంబంధించింది అంటే అస్సాం లేదంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉల్ఫా అనే ఉగ్రవాద సంస్థ అప్పట్లో పనిచేసింది. ఈ సంస్థ ఈ 7 సిస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విభజించి కొత్త దేశాలను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా ఈ సంస్థ పనిచేస్తూ వచ్చింది. ముఖ్యంగా అస్సాం కేంద్రంగా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తూ అస్సాంను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలి అని ఈ సంస్థ పోరాటం చేసింది. దీనికి అప్పట్లో బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న బీఎన్పీ పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందించింది. వీళ్ళకు ఆయుధాలను చేరవేయడానికి చిట్టగాంగ్ పోర్టు నుంచి వీళ్ళు ఆయుధాలను స్మగుల్ చేస్తూ ఆ సంస్థకు ఆయుధాలను అందిస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈ పోర్టు వద్ద ఇలాంటి ఆయుధాలకు సంబంధించిన షిప్‌లు అనేవి డాక్ అవుతూ వచ్చాయి. అయితే దీన్ని మన భారతదేశం అత్యంత చాకచక్యంగా గుర్తించింది. ఆ దేశంలో బీఎన్పీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే దీన్ని మన భారతదేశం గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా ఇక ఆ పార్టీ ఏమీ చేయలేక ఆ షిప్‌ను పూర్తిగా స్వాధీనం చేసేసుకుంది. దాన్ని పూర్తిగా సీజ్ చేసేసింది. తద్వారా ఈ ఉల్ఫా ఉగ్రవాద సంస్థకు ఈ ఆయుధాలు అనేవి అందకుండా చేరాయి. సో, దీన్ని బట్టి చూసుకున్నా కూడా మన భారతదేశంలోని వేర్పాటువాద సంస్థలకు ఈ బీఎన్పీ పార్టీ ఆ దేశంలో అధికారంలో ఉన్న సమయంలో సహాయ సహకారాలు అందించింది కాబట్టి, ఖచ్చితంగా ఈ బీఎన్పీ పార్టీని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ప్రస్తుతానికి తారిక్ రహమాన్ ఇటువంటి కీలకమైన వ్యాఖ్యలు ఏదైతే హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు ఇలాంటి వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా జీవించాలి అనే వ్యాఖ్యలు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, ఆ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జమాతే ఇస్లామీని ఇప్పుడు ఆ దేశంలోని మైనారిటీలు నమ్మే ప్రసక్తి అస్సలు లేదు కాబట్టి, వాళ్ళకు తాము గనక కొన్ని వ్యాఖ్యలు అంటే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినట్లు ముందుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తే వాళ్ళంతా కూడా బీఎన్పీ పార్టీకి ఓటు వేస్తారు. తద్వారా తాము అధికారంలోకి రావచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేయాల్సిందంతా చేసేయొచ్చు అనే ఉద్దేశంలో భాగంగానే తారిక్ రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారే తప్ప, ఆయనలో నిజంగా హిందువులను లేదంటే ఆ దేశంలో ఉన్న మైనారిటీలను కాపాడాలి అనే ఉద్దేశం ఎక్కడా కూడా లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.